ఐపీఎల్ సీజన్ మొదలయ్యే సమయంలో చివరి మ్యాచ్ రోజు ఎక్కువగా జరిగే చర్చ ధోని రిటైర్మెంట్ అంశంపై. ఇటీవల జరిగిన మ్యాచ్లో ధోని తల్లిదండ్రులు స్టేడియానికి వచ్చి మ్యాచ్ ప్రత్యక్షంగా వీక్షించడంతో సీఎస్కే మాజీ కెప్టెన్ ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడని, ఇదే సీజన్ చివరిదని ప్రచారం ఊపందుకుంది. అయితే మ్యాచ్ తర్వాత ధోని ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ ఐపీఎల్ సీజన్లో బ్యాటింగ్ చూసిన తర్వాత ధోని రిటైర్ అవుతాడని మరోసారి చర్చ మొదలైంది. రిటైర్మెంట్ గురించి ధోని మాట్లాడాడు. రాజసమణితో పాడ్కాస్ట్లో మాట్లాడాడు. ప్రస్తుతానికి రిటైర్మెంట్ ఆలోచన తన మనసులో లేదని, ప్రస్తుతం తన వయసు 43 ఏళ్లు. ఈ జూలైలో 44 ఏళ్లు వస్తాయి. వచ్చే ఐపీఎల్ సీజన్ నాటికి, అంటే ఐపీఎల్ తర్వాత మరో 10 నెలల టైం ఉంటుంది. ఆ సమయంలో నా శరీరం సహకరిస్తుందా లేదా అనే దానిపై తన రిటైర్మెంట్ నిర్ణయం ఆధారపడి ఉంటుందని తెలిపాడు. ఆ సమయంలో బాడీ ఇదే విధంగా సహకరిస్తే ఖచ్చితంగా వచ్చే సీజన్లోనూ ఆడుతానని ధోని స్పష్టం చేశాడు. ప్రస్తుతానికి రిటైర్మెంట్ ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చాడు. అంటే ఈ ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత సైతం ధోని తన రిటైర్మెంట్పై ఎలాంటి ప్రకటన చేయడం లేదని అర్థం చేసుకోవచ్చు. ఎంఎస్ ధోని ఐపీఎల్లో సక్సెస్ఫుల్ కెప్టెన్. చెన్నై జట్టుకు 5 సార్లు కెప్టెన్గా ట్రోఫీని అందించిన ఘనత ధోని సొంతం. వాస్తవానికి మోకాలి నొప్పి కారణంగా ధోని ఎక్కువ ఓవర్లు బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. అయితే కీపింగ్లో మాత్రం ఇప్పటికీ ధోని వేగం అటు ఫ్యాన్స్తో పాటు క్రికెట్ ప్రేమికులను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ఈ సీజన్లోనూ 2 మెరుపు స్టంపింగ్స్తో కీపర్గా సత్తా చాటిన ధోని బ్యాటింగ్లో ఆశించిన మేర రాణించడం లేదు. బంతికో పరుగు చొప్పున చేస్తున్నాడనే విమర్శలు సైతం వస్తున్నాయి. బీసీసీఐ రూల్స్ కారణంగా అన్క్యాప్డ్ ప్లేయర్గా చెన్నై జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో ఆడుతున్నాడు. 268 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన ధోని 5319 పరుగులు చేశాడు. అందులో 24 అర్ధ సెంచరీలు ఉన్నాయి. వయసు మీద పడటంతో యువకులతో పోటీపడి బ్యాటింగ్ చేయలేకపోవడం విమర్శలకు దారితీస్తుంది. వీటికి ధోని ఎలా చెక్ పెడతాడో చూడాలి మరి.